తోటని మొదలు నేను చెప్పేస్తా అమ్మ బాబు రోజులు వచ్చినాయి నా కొడుక బాగున్నావా బాగున్నా పోల్చుకోలేమని కాదు పొత్తులు ఎంత మామ ఒకటిని 150 అయ్యా 150 అదే ఎక్కడ కొంటారు మీరు పొత్తులు పండిస్తారా మా తమ్ముడు గారు పండి అయ్యాయి మా తమ్ముడు గారి స్వాగతం పెంపుతాను ఎంత ఎంత ఎలా కొంటారు మామ 800 ఉంది 1000 రూపాయలు ఉంది 900 ఉంది అంటే ఏం లేదు గది ఇప్పుడు మొదలవుతుంది చూడు. నేను కూలి పనికి వెళ్తుంటాను అన్నమాట వెళ్తాను పెళ్ళయిందిలే కొత్తగానా అయితే పిల్లం ఇంట్లో అలా ఒక్కడికి ఉంటది అలాగే అమ్మాను చూడబడి 10 రూపాయలు వస్తుంది అదే ఖాళీగా ఉంటుంది ఇంట్లోనే 5,50 అమ్ముతున్నా చూడబడి 5,20 రూపాయలు అదే మామ ఖాళీగా ఉంటుంది ఇంట్లోనే ఎందుకు ఖాళీగా ఉంచడం ఖాళీగా ఉంటే ఆడ మీద ఇంటి మీద అలా ఏదో ఒకటి చెప్తుంది కష్టపడి ఇంటికి వస్తున్నా సుఖం ఉండదు పోనేమ్మా కూర్చుంటే అది మాటలు వస్తాయి పనులు దెబ్బలోను అందుకే మామ నేర్చుకోండి ఏది ఎక్కడొక్కడ ఇట్టించిన అనుకో దానికి ఒళ్ళుకోపోతే తెగుతుంది లేదనుకో వాళ్ళు అలాగన్నారు మీ అమ్మ ఎలాగొన్నది రేపు ఇంటికి వచ్చిన ప్రశాంత్ కూడా ఉండకపోతే ఎందుకు చెప్పు తినేస్తుందంటే ఎలాగనా ఇప్పుడు అలాగే ఉంటదా మరి దానికి ఏం చేయాలి ఏదో ఒంటమయ్యే పని అప్ చెప్పు అనుకో అప్పుడు గేదె కొనాడిరా అది కరెక్ట్ దానికి నెంకెడి అది అప్పుడు దానికి నెంకెడి మెల్లడి అది బెంగళూరు నేను పొద్దుగాడు పనిలోకి వచ్చి ఉండు అది కొవ్వు కడుతుంది దానికి అప్పుడు ఉగులుతుంది అప్పుడు లోకం వాడు అదే చేసి నేను పెద్ద తప్పు ఏంటంటే కొత్తగా పెళ్ళైంది కదా ఆ మోజు మీద 2 రోజులే నా తోటని మొదలు నేను చెప్పేస్తా మీరేం మాట్లాడరే అంతేగా రోజులు వచ్చినాయి నా కొడుక నిజమే నమ్మ తెల్లి బాగా అన్నా మాటలు సెల్ల కూడా చూసిన నెంకెడి గేదె గురించి మరి ఏటనుకుంటున్నావు అదే పొత్తులు పెడదామా లేదంటే ఏటి గీతలు పెడదామా ఏది గేదెడి గీత పెట్టంట రోడ్డుగాని ఇచ్చేదా అత్తిరైతే మామ ఏదానికి వచ్చినది పెద్ద చేస్తుంది దొప్ప మడకార ఉంటది అదే చేద్దాం అయితే ఏమంటా సరే అంటే నాకు కొంచెం పిచ్చి ఉంది బాబా అంటే ఎవరినైనా కరిసిపోతే నేను ఉండలేకపోతున్నా అదే కరిసేద్దామని మరేం పని ఆడతా అదే నాకు కొంచెం పిచ్చి బాబాయ్ అయితే ఎవరొకరిని కరిసిపోతే ఉండలేను ఇప్పటికే ముగ్గురిని కరిస్తాను కరిసేద్దామని కరిసేద్దాం